శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి ఈ గ్రంథములో పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, ఉపనిషత్తులకు వేదములకు భావమునందుగల భేదము ఏమి? మాస్టారు చెబుతున్నారు, ఉపనిషత్తులకును వేదమునకును భేదమును కల్పించు దృష్టి కేవలము పండితుల అతి తెలివితో కూడిన అజ్ఞానము వలననే ఏర్పడినది. చరిత్రకారుడు వేదకాలమును ఉపనిషత్తుల కాలమును వేరువేరుగా చేసి చూపించుచున్నాడు. ఈ అంశమే మనకు సుప్రసిద్ధులైన వారి గ్రంథములలో గోచరించును. వీరిలో చాలామంది గ్రంథకర్తలు చరిత్రకారులే. వారికి వేదములందు కానీ ఉపనిషత్తులందు కానీ గల అర్థముతో సంబంధం లేదు. అందుకు వీరు క్షమార్హులే. ఏ సాహిత్యమునైతే చరిత్రకారుడు తన గ్రంథమునందు దీని కాలమును అనుసరించి క్రమమైన విధానమున కూర్పు చేస్తాడో ఆ సాహిత్యమునందలి అర్థము అతనికి తెలియకపోవుట అనున్నది సంప్రదాయ సిద్ధమే. అంటే చరిత్రకారుడికి ఇగో ఈ సాహిత్యం యొక్క అర్థము తెలియకపోవచ్చండి, అది క్షమార్హమే అంటున్నారు. పైగా తెలియకపోవట అన్నది సంప్రదాయ సిద్ధమే. సామాన్యముగా చరిత్రకారుడు ఒక దేశము యొక్క భావనా శకలములను మాత్రమే అధ్యయనము చేయును. జాతి యొక్క భౌతిక కక్ష్య విషయమున పురావస్తు విజ్ఞానవేత్త ఎట్టివాడో భావనామయ కక్ష్యకు చరిత్రకారుడు అట్టివాడు. అందువలన భారతీయ సంస్కృతికి సంబంధించిన చారిత్రకుడు వేదము మరియు ఉపనిషత్తుల విషయమున పొరబడుటకు అనుమతి పొంది ఉన్నాడు. వేదముల కాలమును ఉపనిషత్తుల కాలము కన్నా భిన్నముగా చారిత్రకుడు చూపించుట మిథ్యావాదముతో కూడి ఉన్నది. అతనికి లభ్యమైన గ్రంథము యొక్క విషయమునకు వ్యతిరేకమైన భావము అతని మేధయందు నాటుకొని పోవుటయే దీనికి కారణము. సరే, మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఉపనిషత్ అంటే ఏమిటో చెప్తున్నారండి. ఉపనిషత్ అను పదమునకు దగ్గరగా కొనిపోయి కూర్చోబెట్టునది అని అర్థము. సర్వాంతర్యామి చెంతకు మనను చేర్చునట్టి ఏ మంత్రభాగమైనను ఉపనిషత్ అని పిలువబడును. ఆ విధానమున వేదమునందలి చాలా మంత్రములు ఉపనిషత్తుల ప్రతిపత్తిని కలిగి ఉన్నవి. అట్టి మంత్రములలో కొన్నింటిని సమీకరించిన వేదర్షులు మోక్ష విద్యకు సంబంధించిన సంపుటములుగా వాటిని కూర్పు చేసిరి. గురువుల నుండి శిష్యులకు పరంపరగా అందచేయుటకే ఇవి ఉద్దేశింపబడినవి. కాలక్రమమున ఈ సంపుటములే ప్రత్యేక గ్రంథములుగా ప్రతిపత్తిని పొంది బోధనకు వీలైన విధముగా రూపొందినవి. ఈ సంపుటములే శాస్త్రీయ పరిభాషలో ఉపనిషత్తులు అని పిలువబడుచున్నవి. ఉదాహరణకు శుక్ల యజుర్వేదమునందలి చివరి భాగమున గల చిట్ట చివరి అధ్యాయమే ఈశావాస్యోపనిషత్తుగా పిలువబడుచున్నది. అప్పుడప్పుడు ఋగ్వేదము యజుర్వేదమందలి మంత్రములను అక్కడక్కడ సమీకరించి వాటిని కలిపి ఒక ప్రస్తుతాంశముగా కూర్చుట జరిగినది. ఉదాహరణకు ఋగ్వేద మంత్రమైన ద్వాసుపర్ణ అంటే ఇద్దరు సుపర్ణులు అను మంత్రము ఉపనిషత్తులలోనికి స్వీకరింపబడినది. ఈనాటికి ఈ మంత్రము ఉపనిషత్తులలో ఎక్కువగా దర్శనమగుచుండుట చేత చాలామంది దీనిని ఋగ్వేద మంత్రమని తెలియక ఉపనిషన్మంత్రముగానే పొరపడుచున్నారు. ఇటువంటి మంత్రములే ఉపనిషత్తులందలి
మూలమంత్రములుగా వర్తించుచున్నవి. బ్రాహ్మణములు ఆరణ్యకములను అధ్యయనము చేసినచో అందలి అనేక భాగములు ఉపనిషత్తులందు స్వీకరింపబడిన భాగములుగా దర్శనమిచ్చును. తర్వాతి కాలమున వీటిని బోధించిన ఆచార్యులు తమ వ్యాఖ్యానములను కూడా ఈ సంపుటములలో జోడించుట ప్రారంభించిరి. వీరి ఈ వ్యాఖ్యలు పద్యగద్య రూపమున వెలువడినవి. బృహదారణ్యకము, ఛాందోగ్యము, శ్వేతాశ్వతరము మరియు కఠోపనిషత్తులు ఈ కోవకు చెందినవి. వీటిలోనికి సమీకరింపబడిన వేదమంత్ర భాగములు ఎంత ప్రామాణికములో ఈ వ్యాఖ్యాన భాగములు కూడా అంతే ప్రామాణికములు. వీటి వ్యాఖ్యాతలైన ఆచార్యులు కూడా ప్రకృతి నుండి వేదమంత్రములను దర్శించు సామర్థ్యము కలవారే. వేదర్షుల కాలము గడిచి వారి స్థానమున మహాపండితుల కాలము మొదలైనది. వీరు కేవలము తర్కమును మాత్రమే ఆశ్రయించిన వారు. అప్పటి నుండి క్షీణదశ మొదలైనది. అనేకములైన వేదాంత ప్రవచనములు నేటి కాలమున ఉపనిషత్తులుగా ప్రచారములో ఉన్నవి. ఇవి కాక మూడవ శ్రేణికి చెందిన ఉపనిషత్తులలో పూర్వపక్షములు, చర్చలు, వాగ్వాదములు ప్రధాన అంశములైనవి. వీటికి ఉపనిషత్తు అను పదమును ఉపయోగించుట హాస్యాస్పదమేగాక ఉపనిషత్తులకు ద్రష్టలైన వేదర్షులను అవమానించుట కూడా అవుతుంది. శాస్త్రీయమైన వేదకాలము పోయి పండిత ప్రకాండులు, వేదాంతుల కాలము మొదలైనది. ఋషులు దర్శించి ఇచ్చిన మంత్రాలకు పండితులు చేసిన కువ్యాఖ్యలు ఇందులో కనిపిస్తాయి. దర్శనమునకు బదులు ఊహించుట చోటు చేసుకొన్నది. సత్యమునకు బదులు సిద్ధాంతములు చోటు చేసుకొన్నవి. బ్రహ్మరాక్షసుల వంటి వారు వేదములతో వ్యవహరించుట 4వ దశలో మనకు కనిపించును. అమ్మో చూడండి, బ్రహ్మరాక్షసుల వంటి వారు వేదములతో వ్యవహరించారట. ఏమైంది దానివల్ల? వీరు వేర్వేరు మతములను ప్రతిపాదించి తమకు సంబంధించిన గుర్తులను స్థిరపరచుకొను ప్రయత్నమున పరస్పరము ఘర్షణకు దిగినవారు. భ్రష్టదేవుళ్ళైన వీరు కూడా ఉపనిషత్తులు అనే పేర కొన్ని అపభ్రంశములైన గ్రంథములను తయారు చేసినారు. ఊర్ధ్వపుండ్రోపనిషత్తు, భస్మోపనిషత్తు ఇందుకు ఉదాహరణములు. తమ మతమును సూచించు గుర్తులను ఏ పదార్థములలో తయారు చేయుదురో దాని యొక్క వివరణమే ఈ గ్రంథములందు కనిపించును. రుద్రాక్షోపనిషత్తు కూడా ఇటువంటిదే. పైన చెప్పిన వాటికంటే హీనమైనవి యోగము, తంత్రమునకు చెందిన ఉపనిషత్తులు. ఈ గ్రంథములలో యోగము, తంత్రము అను శాస్త్రములను గురించిన తప్పుడు వ్యాఖ్యలు మనకు కనిపించును. యోగ కుండలి ఉపనిషత్తు, యోగసారోపనిషత్తు, కాపాలికోపనిషత్తు అనునవి ఇందుకు ఉదాహరణలు. ఈ శ్రేణికి చెందినవే మరికొన్ని ఉపనిషత్తులున్నవి. ఇవి మంత్రశాస్త్ర గ్రంథములకు మనుమలు, మునిమనుమల వంటివి. నృసింహోపనిషత్తు, గోపాలోపనిషత్తు, కాళీ ఉపనిషత్తు, తారా ఉపనిషత్తు ఇందులకు ఉదాహరణలు. ఈ విధమైన ప్రయత్నము ఎంతవరకు సాగినదంటే చివరకు వీటికి సాటిగా నిలిచేటందుకు అల్లోపనిషత్తు, కుక్కోపనిషత్తు అనునవి కూడా కొందరు హాస్యప్రియులైన శిష్యులచే వెలువరింపబడినవి. ఈ పరిస్థితులలో మొదటి 2 శ్రేణులకు చెందిన వాటినే ఉపనిషత్తులుగా అంగీకరించి స్వీకరించి మిగిలిన వానిని నిర్దాక్షిణ్యముగా నిరాకరించుటయే మన కర్తవ్యము. ఈ విధంగా ఉపనిషత్తులు వేదముల కంటే భిన్నమైనవి కావు. ఉపనిషత్ కాలము వేదకాలము కన్నా ఏ విధముగానూ భిన్నమైనవి కాదు. ఈ కాలములు భిన్నమైనవను వాదము కేవలము చరిత్రకారుల బుర్రలలో తప్ప మరెక్కడా వర్తించదు అంటూ మాస్టర్ పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున
మనము మంత్రములు మహాశక్తి మంత్రములని కొందరు అంటారు. మనము నిత్యము మాట్లాడే మాటల కంటే ఇవి ఏ విధంగా భేదించును అనే సాధకుడు అడిగిన ప్రశ్నకు మాస్టారు అందించిన సమాధానాన్ని రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.